హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీ దాక్షు బ్లాగ్స్. ఈరోజు కొన్ని యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ టిప్స్తో మీ ముందుకైతే వచ్చానండి. వీడియో కంటిన్యూగా చూడండి. మీకు నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. టిప్ నెంబర్ 1, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనం ఏదైనా సరే ఒక కంటైనర్లో స్వీట్స్ అంటే లడ్డూలు కావచ్చు, ఈ విధంగా చిక్కీ ఏదైనా సరే మనం స్వీట్స్ ఈ విధంగా స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా. అయితే ఇది ఎక్కడైనా మనం పెట్టినప్పుడు దీనికి చీమలు పాకుతూ ఉంటాయన్నమాట. సో అలా చీమలు పట్టుకోకుండా ఉండాలన్నా, బల్లులు బొద్దింకలు ఇలాంటివి వీటిపైన తిరక్కోకుండా ఉండాలి అంటే మన ఇంట్లో వెనిగర్ ఉంటుంది కదా. సో మా ఇంట్లో అయితే చిల్లీ వెనిగర్ ఉందన్నమాట. ఇదైతే అసలు ఘాటు విపరీతంగా ఉంటుంది, మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇదైతే ఈ విధంగా కాటన్లో కొంచెం వేసేసుకొని కంటైనర్ ఉంటుంది కదా, పైన మూత ఈ విధంగా మొత్తం కూడా అప్లై చేసేసుకోవాలి. అలాగే ఈ కంటైనర్ చుట్టూ కూడా ఈ విధంగా మొత్తం గ్యాప్ లేకుండా అప్లై చేసేసుకోండి. అయితే ఈ తడిగా ఉంది కదా అనుకోవచ్చు మీరు, ఈ తడి అనేది జస్ట్ ఒక 2 minutesలో ఆరిపోతుంది అనమాట. కానీ ఈ తడి ఆరిపోయినా కూడా దీని నుంచి వచ్చే స్మెల్ చాలా ఘాటుగా ఉంటుంది, అందులోనూ చిల్లీ వెనిగర్ కాబట్టి. ఈ ఘాటు స్మెల్కి చీమలే కాదు, బల్లులు బొద్దింకలు ఈ కంటైనర్ చుట్టుపక్కల అసలు రావు, దీనిపై వాలవు కూడా. సో ఈ విధంగా అయితే మీరు ఏదైనా స్వీట్స్ తీసుకొచ్చుకున్నప్పుడు ఆ కంటైనర్లో పెట్టేసుకొని చీమలు బల్లులు బొద్దింకలు వాలకోకుండా ఈ విధంగా అయితే మీరు ఈ టిప్ ఫాలో అవ్వచ్చు అనమాట. సో మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ విధంగా మూత తీసేసి తినొచ్చు. పైన తడి కూడా లేదు, చూసారు కదండి, ఆరిపోయింది, నీట్గా ఉంది. మనం ఏమైనా అప్లై చేసామని కూడా అనిపించదు అనమాట. సో టిప్ నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, ఇక్కడ చూడండి, మనము షాపు నుంచి కరివేపాకు ఎక్కువ మొత్తంలో తీసుకొచ్చుకుంటాం, పెద్ద పెద్ద మండలు తీసుకొచ్చుకుంటాం కదండి. అయితే ఈ విధంగా ఒక్క రెమ్మ తీసుకొని మనం ఇలా గిలుతూ ఉన్నప్పుడు అంటే దూస్తూ ఉంటాం కదా ఆకులు, అయితే అలా ఎక్కువ టైం పడుతుంది అనమాట. అలా కాకుండా ఒక చిల్లులు గరిట ఈ విధంగా తీసుకొని 2-3 రెమ్మలు ఇలా పట్టుకొని ఇలా చిల్లులు గరిట హోల్స్లో పెట్టేసుకొని, అంటే 3 కానీ 2 కానీ 4 కానీ ఎన్ని పడితే అన్ని పెట్టేసుకొని ఇలా లాగితే బ్యాక్ సైడ్ నుంచి ఆకులు మొత్తం కూడా వచ్చేస్తాయండి. అంటే ఒక్కొక్క రెమ్మ మనం పట్టుకొని గిల్లే అంత టైంలో ఎక్కువ మొత్తంలో మనం గిల్లేసుకోవచ్చు అనమాట. చాలా తక్కువ టైంలోనే ఎక్కువ ఆకులను అయితే తీసేసుకోవచ్చు. సో అయితే ఎక్కువ మొత్తంలో మండలు తీసుకొచ్చుకుంటారు కదండి, ఏదైనా ఫంక్షన్స్ టైంలో కావచ్చు, లేకుంటే ఒక్కొక్కసారి ఇంట్లోకి ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవడానికి, ఏదైనా కారపొళ్ళు కొట్టుకోవడానికి తీసుకొచ్చుకున్నప్పుడు టైం వేస్ట్ కాకుండా ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ఫుల్ అవుతుందన్నమాట. చూసారు కదండి, ఈ ఆకును మనం ఇప్పుడు ఫ్రెష్గా అయితే ఏదైనా కంటైనర్లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడైతే మీకు చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ విడిగా రెమ్మలు కూడా దూసినవి ఉన్నాయి. మనం ఈ విధంగా చిల్లులు గరిట పెట్టి తూయటం వల్ల ఒక్క ఆకు కూడా ఉండదన్నమాట. విడిగా మనము ఒక్కొక్క రెమ్మ పట్టుకొని గిల్లేటప్పుడే ఒక్కొక్క ఆకు మిస్ అవుతూ ఉంటుంది. ఇటుపు మీ అందరికీ యూస్ఫుల్ అయితే లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, ఇక్కడ చూడండి, ఇది అయితే మా పాప టీషర్ట్ అనమాట. సో అనుకోకుండా హోల్స్ పడుతూ ఉంటాయి. టీషర్ట్స్, లెగ్గిన్స్, డ్రెస్సెస్, షర్ట్స్, షార్ట్లు, ప్యాంట్స్ ఏవైనా సరే అనుకోకుండా చిన్న హోల్స్ పడుతూ ఉంటాయి కదా పిల్లలవి. అయితే అవి వేసినప్పుడు ఆ హోల్ కనిపిస్తూ ఉంటుంది. అలా అని చెప్పేసి మనం సూది దారం పెట్టి స్టిచ్చెస్ వేసేసామనుకోండి, ముడతలుగా ఉంటుందన్నమాట. సో ఆ ముడతలు రాకోకుండా, ఆ హోల్ కనిపించుకోకుండా ఉండాలి అంటే ఒక స్మాల్ టిప్ అయితే మీకు షేర్ చేస్తున్నాను చూడండి. ఇక్కడైతే మీకు దగ్గరగా పెట్టి చూపిస్తున్నాను హోల్. చూసారు కదండి, హోల్ క్లోజ్ చేసుకోవాలి అంటే ఒక సింపుల్ టిప్ అండి. ఇంట్లో అయితే ఈ విధంగా ప్లాస్టర్ ఉంటుంది కదా, అది తీసుకుంటున్నాను. ఇప్పుడైతే ఈ టీషర్ట్ని బ్యాక్ సైడ్ నుంచి తిప్పేసి లోపల వైపు ఈ ఎంతవరకు ఉందో హోల్ అంతవరకు వేసేసుకొని ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకోవాలన్నమాట. అయితే ఈ ప్లాస్టర్ అయితే అసలు 2-3 సార్లు వాష్ చేసినప్పుడు కూడా అసలు ఊడిపోదండి, ఎందుకంటే ఇది చాలా పల్చగా ఉంటుంది కాబట్టి. సో మనం తీయాల్సిన అవసరం కూడా ఉండదు. బ్యాక్ సైడ్ లోపల వైపు వేసేసుకున్నాను. పైకి అయితే మీకు హోల్ చాలా చిన్నగా కనిపిస్తుంది ఇప్పుడైతే, చూసారు కదా. అయితే ఇక్కడ రెడ్ కలర్ ఉంది కాబట్టి నాకు రెడ్ కలర్ దగ్గర హోల్ పడలేదండి, గ్రే కలర్ దగ్గర హోల్ పడింది. సో గ్రే కలర్ నెయిల్ పాలిష్ ఉంటే వేసేసుకోండి, బాగా చిక్కగా 2-3 సార్లు అయినా ఇలా వేసేసుకోండి. అయితే గ్రే కలరే ఉంటే సేమ్ కనిపించదు, కానీ ఇక్కడ రెడ్ కలర్ ఉంది కాబట్టి రెడ్ కలర్ నెయిల్ పాలిషే ఉందండి ఇంట్లో. సో అదే వేసేస్తున్నాను. అయితే ఇది ఎలాగో హ్యాండ్ కిందకి వెళ్ళిపోతుంది కాబట్టి కనిపించదు, అందులోని ఇది డిజైన్ కూడా ఉంది కాబట్టి అంత అబ్జర్వ్ అయితే ఉండదు. సో అయితే ఒకవేళ ప్లెయిన్ ఉందనుకోండి, మొత్తం కూడా ప్లెయినే ఉంది, అది కంపల్సరీ అంటే గ్రీన్ ఎల్లో ఇలాంటివి ఉంటాయి అనుకోండి, వాటికి మాత్రం కంపల్సరీగా సేమ్ నెయిల్ పాలిష్ వేస్తే దాదాపు అయితే ఎవరు అబ్జర్వ్ చేసినా కూడా కనిపించదు అనమాట హోల్ పడిందని కూడా. సో ఇప్పుడైతే ఈ టీషర్ట్కి లోపల వైపు ఉన్న ప్లాస్టర్ అయితే తీయాల్సిన అవసరం కూడా లేదండి. చూసారు కదా, హోల్ అయితే కనిపించదు. ఒక 2 minutes తర్వాత ఆరింది, అప్పుడు మీకు చూపిస్తున్నాను అనమాట. ఈ విధంగా ఇది నేను పాత టీషర్ట్ చూపించాను, కానీ కొత్త టీషర్ట్లు, లెగ్గిన్స్, డ్రెస్సెస్ ఉంటాయి కదా,
వాటిని మీరు స్టిచ్చెస్ వేసుకుంటే ముడతలు పడతాయి అనుకున్నప్పుడు ఇలా అయితే మీరు ఇంట్లో ఉన్న నెయిల్ పాలిష్తో కవర్ చేసేసుకోవచ్చు అనమాట. చక్కగా నీట్గా అయితే హోల్ని అయితే క్లోజ్ చేసుకోవచ్చు. ఇదైతే హ్యాండ్ కిందకి వెళ్ళిపోతుంది కాబట్టి నాకు ఈ రెడ్ కలర్ అయితే కనిపించదు అనమాట. సో ఈ టిప్ మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది అనుకున్నట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, ఇక్కడైతే చూడండి మనం ఇంట్లో ఆనియన్స్ కట్ చేస్తూ ఉంటాం కదా, అయితే ఎక్కువ మొత్తంలో ఆనియన్స్ కట్ చేసేటప్పుడు మనకి కళ్ళ వెంట నీళ్ళు వస్తూ ఉంటాయి అనమాట. ఒక్కొక్కసారి చేతులు కూడా మండిపోతూ ఉంటాయి. సో అయితే ఎక్కువగా మన కళ్ళ వెంట నీళ్ళు వస్తాయి కాబట్టి ఎన్ని ఉల్లిపాయలు కోసినా కూడా కళ్ళ వెంట నీళ్లు రాకోకుండా ఉండాలి అంటే ఒక స్మాల్ టిప్ అయితే మీకు షేర్ చేస్తున్నానండి. ఇక్కడైతే చూడండి ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ తీసుకొని మనమైతే ఇలా కట్ చేస్తున్న చాక్ బోర్డు ఉంటుంది కదా, ఆ చాక్ బోర్డుకి ఇలా కొద్దిగా అప్లై చేసేయండి. మనం ఎంతవరకు అయితే ఆనియన్స్ కట్ చేస్తూ ఉంటామో అంతవరకు అయితే అప్లై చేసేసుకోండి. ఇప్పుడు మనం ఇలా పెట్టేసి ఆనియన్స్ కట్ చేస్తున్నట్లయితే అస్సలు కళ్ళు మండవు అనమాట. ఎన్ని ఆనియన్స్ అయినా సరే మనం కట్ చేసుకోవచ్చు అనమాట. కేజీలు ఆనియన్స్ కట్ చేసే వాళ్ళకైతే ఈ టిప్ చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి. అసలు కళ్ళు మండవు. మీరు ఇంతవరకు ట్రై చేయనట్లయితే ఈ టిప్ అయితే ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, ఇదైతే చాలా ఇంపార్టెంట్ యూస్ఫుల్ టిప్ అండి. ఒక గ్లాస్ వాటర్ ఒక గిన్నెలో వేసేసుకొని బాగా మరగనివ్వాలండి. ఒక టీ స్పూన్ టీ పొడి వేసేసుకొని బాగా మరగనివ్వాలి ఒక 2 మినిట్స్ పాటు. అప్పుడే ఈ టీ పొడిలో ఉన్న ఇంగ్రీడియంట్ అంతా కూడా ఈ వాటర్లో కలిసిపోయి రసం లాగా తయారవుతుంది అనమాట. అంటే టీ డికాషన్ అనమాట, రసం కాదు, టీ డికాషన్ తయారవుతుంది. ఈ డికాషన్లో ఇప్పుడు మనము ఎక్స్పైర్ అయిపోయిన టాబ్లెట్స్ బాగా పవర్ఫుల్గా ఉంటాయండి. ఎక్స్పైర్ అయిపోయిన టాబ్లెట్స్ ఇంకా ఘాట్ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడైతే ఒక 3 తీసుకున్నాను, ఎందుకంటే వాటర్ ఎక్కువగానే ఉంది అని చెప్పేసి. ఒక పేపర్లో వేసేసుకొని ఈ విధంగా స్టోన్ తీసేసుకొని ఇలా బాగా ప్రెస్ చేస్తే పౌడర్ లాగా తయారవుతుంది అనమాట. ఈ పౌడర్ని మరుగుతున్న టీ డికాషన్లో వేసేసేయండి. ఇది వేసాక కూడా ఒక 2-3 మినిట్స్ అయితే బాగా మరగనివ్వండి. ఈ డికాషన్లోకి ఇదంతా కలిసిపోతుంది అనమాట. సో ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి బాగా చల్లారనివ్వండి. ఒక గిన్నెల్లోకి స్ట్రైనర్ సహాయంతో మనము స్ట్రైన్ చేసేసుకోవాలండి. ఇప్పుడైతే ఈ లిక్విడ్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలి అంటే ఏదైనా ఒక స్ప్రే బాటిల్ ఉంటాయి కదండి, ఆ స్ప్రే బాటిల్ కానీ లేకుంటే చిన్నవి థమ్స్ అప్ స్ప్రైట్ బాటిల్స్ ఉంటాయి కదా, ఆ బాటిల్కి మూతకి హోల్స్ పెట్టేసుకోండి, చిన్న హోల్స్. సో ఇక్కడ అయితే కొంచెం పెద్ద హోల్స్ పడ్డాయి అనమాట నాకు. అందుకోసమే ఇప్పుడు ఇందులోకి అయితే ఈ లిక్విడ్ అంతా కూడా ఎంతవరకు వస్తుందో అంతవరకు వేసేసుకుంటున్నాను. అయితే కొంచెం వెల్త్గానే వచ్చిందండి. అయినా కూడా ఇది మనం ఒక్క రోజులో కాదు చాలా రోజులు యూజ్ అవుతుంది అనమాట. ఇప్పుడైతే ఈ లిక్విడ్ని మనం నైట్ వంట అంతా కంప్లీట్ అయిపోయి డిన్నర్ చేసిన తర్వాత స్టవ్ మీద ఏమీ లేకోకుండా నీట్గా పెట్టేసుకుంటాము. అయినప్పటికీ కూడా కొద్దిగా ఫుడ్ పార్టికల్స్ ఎక్కడైనా ఉంటే అక్కడ బొద్దింకలు బల్లులు చుట్టూ తిరుగుతూ ఉంటాయి అనమాట. అలా తిరిగితే మనకి చూడటానికి కూడా అసలు ఎలా అంటే మళ్ళీ వంట చేయాలి అంటే ఇబ్బంది పడిపోతూ ఉంటాం అనమాట. హెల్త్ ఇష్యూస్ కూడా వస్తూ ఉంటాయి కాబట్టి అలా కాకుండా చక్కగా ఇది కొంచెం పెద్ద హోల్స్ పడ్డాయి కాబట్టి నేను ఇలా అన్నప్పుడు స్ప్రే బాటిల్లో పడినట్టుగా అయితే పడట్లేదండి. అయినా ఏం కాదు, ఇలా కొంచెం లిక్విడ్ వేసేసుకొని ఒక పాత క్లాత్ తీసుకొని మొత్తం కూడా తుడిచేసేయండి. అదేవిధంగా బ్యాక్ సైడ్ టైల్స్ ఉన్నాయి కదా, టైల్స్ మీద కూడా ఫుడ్ పార్టికల్స్ పడుతూ ఉంటాయి కాబట్టి అక్కడ కూడా ఇలా స్ప్రే చేసేసి మొత్తం తుడిచేసినట్లయితే ఈ ఘాటు స్మెల్కి ఎలాంటి బల్లులు బొద్దింకలు అస్సలు తిరగవు అనమాట. సో ఈ టిప్ అయితే చాలా వరకు మనకి అంటే ఈ లిక్విడ్ ఉంది కదా, ఇది చాలా రోజులైతే మనకి యూస్ఫుల్ అవుతుందండి. ప్రతి ఒక్కరికి కూడా యూస్ఫుల్ అయ్యే టిప్ అనమాట. బయట మనము లిక్విడ్స్ కాస్ట్ పెట్టి కొనుక్కొచ్చుకుంటూ ఉంటాం కదా, అలా కొనుక్కోవాల్సిన అవసరం అయితే లేదండి. చక్కగా ఇంట్లోనే ఎక్స్పైర్ అయిపోయిన టాబ్లెట్స్ టీ పొడితో మనం ఈ విధంగా అయితే తయారు చేసుకోవచ్చు అనమాట. ఈ టిప్ మీ అందరికీ యూస్ఫుల్ అయినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకొని నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే ప్రతిదీ నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకైతే వస్తుంది, మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. డోంట్ ఫర్గెట్ మై ఛానల్. బై బై, టేక్ కేర్. ఇంకొక మంచి యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.